రామ్ గోపాల్ వర్మని అరెస్టు చెయ్యొద్దని ఆల్రెడీ కోర్టు ఆదేశించింది, ముందస్తు బెయిల్ ఇచ్చింది. కాకపోతే విచారణకు సహకరించమంది. ఏం కేసు? రామ్ గోపాల్ వర్మ మర్డర్ చేశాడా, అత్యాచారం చేశాడా అంటే కాదు. అప్పట్లో పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని, లోకేష్ని దూషిస్తా కొన్ని పోస్టులు పెట్టాడు అన్నటువంటి, ఏదైతే వ్యూహం సినిమా రిలీజ్ సందర్భంగా కొన్ని కామెంట్లు చేసినటువంటి దాని మీద పెట్టినటువంటి కేసులలో విచారణ ఎదుర్కోవాలి అన్నటువంటి ఆదేశాలు ఇచ్చే నేపథ్యంలో విచారణ కోసం అని చెప్పేసి నోటీసులు ఇవ్వడం అన్నటువంటిది జరిగింది. గతంలో నోటీసులు ఇవ్వడం, ఆ తర్వాతనే నేను మళ్ళీ వస్తాను అని ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ వస్తున్నాను. అయితే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మకి మళ్ళీ ఒంగోలు రూరల్ పోలీసులు నోటీసులు ఇచ్చారా? ఈ నెల 4న విచారణకు హాజరు కావాలని కోరారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ మీద సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసినందుకు మద్దిపాడు పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసులో బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయిస్తే ఆయన అరెస్ట్ చేయొద్దంటూనే పోలీసులు విచారణకు హాజరు కావాలని వర్మను ఆదేశించడం. దీంతో వచ్చే నెల 4న ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్కి హాజరు కావాలని పోలీసులు వాట్సాప్ ద్వారా సమాచారం పంపితే ఆ రోజున కాకుండా వచ్చే నెల 7 లోపు ఎప్పుడైనా హాజరవుతానని ఆయన సమాధానం ఇచ్చారు. దీంతో 7వ తారీఖున హాజరు కావాలని పోలీసులు కోరబోతున్నారట. అయితే వాట్సాప్ ద్వారా వీళ్ళు నోటీసులు పంపించారు. కానీ ఇక్కడే ఒక చిన్న సీన్ నడిచింది. నిన్ననే కోర్టు వ్యవహారాల్లో సాంకేతిక పరిజ్ఞాన వినియోగం పెరుగుతున్నప్పటికీ విచారణకు సంబంధించిన నోటీసులు వాట్సాప్ ద్వారా పంపించిన నిబంధనలకు విరుద్ధమని మంగళవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అరెస్ట్ చేయడానికి ముందు విచారణ నిమిత్తం హాజరు కావాలని పంపే నోటీసులు సిఆర్పిసిలోని సెక్షన్ 41A, బిఎన్ఎస్ లోని సెక్షన్ 35 ప్రకారం పంపే నోటీసులకు ఎలక్ట్రానిక్ మాధ్యమాలను ఉపయోగించకూడదని చెప్పింది. కేవలం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, భారతీయ నాగరిక సురక్ష సంహితలో పేర్కొన్న విధానాల్లోనే పంపాలని చెప్పింది.